పంపించట్లేదు కాబట్టి దీక్ష కూర్చున్నారు మేడం, దీక్ష కూర్చున్నారు అని చెప్తున్నారు. పోలీసు మరి కేసీఆర్ నాకు తెలియదు, ప్రభుత్వం తెలియట్లేదు, అధికార దుర్వినియోగం అని చెప్పాలి. మామూలుగా ప్రతి ఒక్కరికి పాదయాత్ర చేయటం, ప్రజల సమస్యలు చూపించడం రాజ్యాంగంలో విరుద్ధమేం కాదు. నడుస్తా వచ్చింది. అక్కడక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కాల్చేశారు, కాల్చేశారు, దగ్గరుండే చేస్తానే ఉన్నారు. కానీ అయినా కూడా తిరుమలమ్మ ఓర్చుకుంటా ప్రజల కోసం చేస్తా, పాదయాత్ర చేస్తా వస్తాం. అంటే ఈ రోజు టౌ చేసుకుంటూ తీసుకెళ్లడం, ఆమె వాహనంలో ఉన్నప్పుడే వాహనాన్ని లిఫ్ట్ చేసుకుని అదే మా వీళ్ళకు ఏమనాలో మరి అధికార జులుమనాల్లో ఏమనుకుంటున్నారో, ఇది శాశ్వతం అనుకుంటున్నారో నాకు తెలియదు. మామూలుగా ఒక వ్యక్తి నిరసన తెలపడము, ధర్నాలు చేయటము తప్పు కాదు. అసలు అక్కడ నుంచి తీసుకురావడం ఆమె తీసుకొని వచ్చి దెబ్బ తగిలింది, ఇక్కడ పెదవులకు దెబ్బ తగిలింది, అంటే దురుసంగా బస్సులు కాల్చడము ఇవన్నీ చేయటం చాలా తప్పు, రిడిక్యులస్ ఇదంతా కూడా. ఆమెను తీసుకురావడమే కాకుండా ఈ రోజు మరల బస్సులు కాల్చినారు, ఇన్ని కాల్చినారు, నిరసన తెలపాల ప్రగతి భవన్కి పోయి అని చెప్పి. అంతకంటే ఆమె యుద్ధం చేయడానికి పోలేదు, నిరసన తెలపడానికి పోయింది. నిరసన తెలపడానికి పోయిన మనిషిని దాంట్లోనే ఇచ్చేసి ఆమె దిగలేదని చెప్పి దాన్ని తీసి ఆమె తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇది అమానుషం. షర్మిల చేయబోయే కార్యక్రమాలు చేతిలో అధికారం ఉందని చెప్పి పోలీసు వాళ్ళని వాడుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంది. ప్రజలు చూస్తా ఉంటారు, ఎవరు ఏంటనేది ప్రజలు తప్పకుండా చూస్తా ఉంటారు. ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. షర్మిల మీరు చూడడానికి నిరాకరిస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంది? భవిష్యత్ కార్యాచరణ షర్మిల డిక్లేర్ చేస్తుందమ్మా. తను ఏమి డిసైడ్ మళ్ళీ రేపు పాదయాత్రకు పోవడమా, లేకుంటే మరి పాదయాత్ర లేకపోతే ఏమైనా చేయటమా? పాదయాత్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే భయపడే వ్యక్తి కాదా ఇంకా. అసలు ఆల్మోస్ట్ పాదయాత్ర అయిపోయే స్థితికి వచ్చినప్పుడు వీళ్ళు ఇది చేయటం కూడా అమానుషం. ఇది కాదు. షర్మిలమ్మ మరి డిక్లేర్ చేస్తుందమ్మా ఏమి తన కార్యాచరణ ఏంటి అనేది. షర్మిలమ్మ డిక్లేర్ తీసుకెళ్తారు ఈ రోజు మిమ్మల్ని షర్మిల గారికి తీసుకెళ్ళట్లేదు. నేను పోతానంటే తీసుకెళ్ళట్లేదు. నేను చెప్తున్నా, కనీసం మీరు రండి నా దగ్గరికి, మీరే ఒక నా వెహికల్ లో రండి, చుట్టూ 4 వెహికల్స్ పెట్టుకొని రండి. నేను నా కూతురు నేనేం ధర్నాలు చేయకపోవట్లేదు, బంధువులు చేయకపోవట్లేదు. షర్మిలమ్మ ఒక్కతే పోలీస్ స్టేషన్ లో ఉంది, ఆడబిడ్డ. నేను ఆమెకు తోడు ఉండాలని పోతున్నా అని చెప్పి చెప్తా. వాళ్ళని కూడా రమ్మని చెప్పాను, నా కారులో రమ్మని చెప్పాను. అది రావడం లేదు. మరి 4 కార్లు చుట్టూ నా కార్లు పెట్టుకొని రండి, నేనేం చేయటం లేదని కూడా చెప్పినా వింటం లేదు, నన్ను తీసుకోవట్లేదు. ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంట్లో ఉండాలంటే నేను నా ఇంట్లోనే నేను ఇక్కడ ఉండే నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నా. నా కూతురు వచ్చేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నా. కరెక్ట్ కాదని చెప్పి అన్నాడు, దాని గురించి ఏమంటారు? కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అసలు ఒక మనిషికి హక్కు, రాజ్యాంగంలో హక్కు, ప్రజల కోసం పనిచేయాలనుకోవడము, ప్రజల కోసం నిరాహార దీక్ష చేయటము, ప్రజల కోసం ధర్నాలు చేయటము, ప్రజల కోసం నిరసన తెలపటము హక్కు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఆమె ఏం చేయట్లేదు, పాదయాత్ర చేసుకుంటే అందరికీ చెప్పుకుంటూ పోతా ఉంది. ప్రభుత్వంలో తప్పులు ఏ పార్టీ అయినా చూపించేది ఉంది. కర్మ కొద్దీ ప్రతిపక్షాలు స్పందించడం లేదు, ప్రభుత్వం అంతకంటే స్పందించడం లేదు ప్రజల సమస్యల కోసం. కాబట్టి షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్రలో బయలుదేరి పాదయాత్ర చేస్తా ఉంది. తీవ్ర పరుషపదయాలతో మాట్లాడుతున్నారు షర్మిలమ్మ, తీవ్ర పరుషపదయాలతో మాట్లాడుతున్నారు. ఏ పరుషపదాంతి అంటే ఏం తిట్టింది? ప్రతి దగ్గర టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? ఎక్కడైనా ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ వాళ్ళని. ఎమ్మెల్యేల గురించి పరుష పదజాలం ఏం వాడటం లేదు, ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు. ఆమె మాట్లాడకపోతే కింద నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు. అమ్మ ఇది మాట్లాడమని చెప్తున్నారు కింద నుంచి. మీటింగ్లలో మీరు వింటం లేదా? మీడియా మీరు చూడట్లేదా? అమ్మ మీరు మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడమ్మా, మీరు మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా అని కింద నుంచి చూపిస్తున్నారు. ఆమెకు మాట్లాడుతున్నారు, ఆమెకు చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పింది మాట్లాడుతూ ఉంది, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తాను అంతే. ఆమె ఎత్తి చూపించకపోయినా ప్రజలు కింద నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి. అంటే పరుష పదజాలం అంటే ఏం మాట్లాడింది, ఏం తిట్టింది?
కేసీఆర్ కూడా ఏం తిట్టట్లేదు, ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతాంది. ప్రజలకు ఏం అందటం లేదు, ప్రజలను అడుగుతుంది కదా, అమ్మ మీకు ఇది వచ్చిందా ఇది వచ్చిందా ఇది వచ్చిందా అంటే వాళ్ళే చెప్తున్నారు ఇది రాలేదు ఇది రాలేదు ఇది రాలేదు. రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఇది చేశారా ఇది చేశారా ఇది చేశారంటే అది చేశారని చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు, ప్రజలే మాట్లాడిస్తున్నారు. అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం ఎమ్మెల్యేలను పదజాలం అంటే ఏ పదజాలం ఉపయోగించింది, వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్తుంది అంతే. అంటే పాదయాత్ర కొనసాగుతుంది అనుకుంటారా? ఎందుకంటే ఇన్ని అడ్డంకులు చేస్తుంది సృష్టిస్తున్నారు. అనుకుంటా, పాదయాత్ర పూర్తి ప్రభుత్వం అనుమతించకపోతే ఆమె ఏదైనా ఏది అనుకున్నా అది పూర్తి చేస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వం చేయాలని అతను అనుకుంటున్నాను. జరిగిన పరిణామంపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడడం జరిగిందా? మీరు మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే సిస్టర్ కదా, మరి ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా, అంటే అన్నగా ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో పోలీసులు మనకి మిమ్మల్ని అనుమతించకపోతే ఇక్కడే తీసేస్తారు. ఇప్పుడు పోలీసులు అనుమతించకపోతే ఏం చేస్తారు నెక్స్ట్ కార్యాచరణ? షెడ్యూల్ అది అనౌన్స్ చేస్తుందమ్మా నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయాలనుకుంటాను.